అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు మనకి ఇచ్చినటువంటి ఇంకో నూతనమైన దినాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మన పట్ల చేసిన మేలులన్నిటిని బట్టి ఈ దినం మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఉన్నందుకు ఆ దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే కీర్తన 32:8. నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు చూపించేదను. ఆమెన్. అవును, మన దేవుడు మనకు ఉపదేశం ఇచ్చే దేవుడై ఉంటూ ఉన్నాడు, మనల్ని నడిపించే దేవుడై ఉంటూ ఉన్నాడు. మనం ఎటు వెళ్ళాలో తెలియని సమయంలో, మనకు ఏ దిక్కు తోచినటువంటి సమయంలో, మనం ఎడారిలో ఉన్నటువంటి ఆ సమయంలో మనకి తోడుగా ఉండి, నా కుమార్తె నా కుమారుడా, ఇదే నా మార్గం, ఇదిగో ఈ మార్గం గుండా నువ్వు వెళ్ళు అని మనతో మాట్లాడేటటువంటి మన దేవుని కలిగి ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానం, నా ఉపదేశము నీకు దయచేస్తాను, నువ్వు ఎటు వెళ్ళాలో నేనే మార్గము చూపిస్తానని దేవుడు మనకిచ్చిన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడుగాక. ఆమెన్. ప్రార్థన. స్తోత్రం అయ్యా, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. అవును ప్రభా, అయ్యా మేము ఎటు వెళ్ళాలో దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నప్పుడు నాయన నీ ఉపదేశం ఇచ్చి మమ్మల్ని నడిపిస్తానని ఈరోజు వాగ్దానం ఇచ్చి ఉన్నావు ప్రభా. అట్టి వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి అయ్యా. నీవే మార్గమై సత్యమై జీవమై మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.